సుందర విజ్ఞాన కేంద్రం టీపీఎస్కే తలపెట్టినటువంటి కులరహితం, సమాజహితం సాంస్కృతిక వారోత్సవాలు ఈ 4 రోజుల కంటే ముందుగానే ఇప్పుడు మనం ఈ 5వ తారీఖు నాడు దానికి సపోర్టివ్ గా ఒక కార్యక్రమాన్ని కవులు నిర్వహించాలని తలపెట్టడం నిజంగా ఇది ఒక ముందడుగు, మంచి కార్యక్రమం. అయితే ఈ కులం ఎలా మనల్ని పట్టుకొని ఉంది అంటే మన డిఎన్ఏలో భాగంగా ఉంది. నేను కులాంతర వివాహం చేసుకున్నాను, మా అబ్బాయికి కులాంతర వివాహం చేశాను, కానీ కులం ఏం పోలేదు. కులం వెంటాడుతూనే ఉంది. ఎలా వెంటాడుతుంది? ఒకటి ఆచార వ్యవహారాలు సంప్రదాయాలను కూడా సాంస్కృతిక పరమైనటువంటి కొన్ని నియమాల్లో కొనసాగుతుంది. రెండోది ఆర్థిక విషయాల్లో కూడా కులం మనల్ని పట్టుకొని వెంటాడుతుంది. కులాన్ని నిర్మూలించటం కోసం మహామహులు పెద్దలు ఎంతో మంది కృషి చేశారు. కొన్ని వందల ఏళ్ల క్రితమే కృషి, వాటి గురించి ఆలోచించి మనలాగానే చిరు ప్రయత్నాన్ని మొదలేసినటువంటి వాళ్ళు ఉన్నారు. జ్యోతిబా పూలే, రామస్వామి నాయకులు గారు, అంబేద్కర్ గారు, వాళ్ళు ఈ వ్యవస్థకు ఒక పిలిపిస్తే కదిలేటువంటి స్థాయి, ఆ సామర్థ్యాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా కులం కొనసాగుతుంది. ఆ చేసిన కుల నిర్మూలన కోసం చేసినటువంటి వాళ్ళకు కూడా కులాన్ని అంటగట్టే ప్రయత్నం కొనసాగుతూ, ఇది మన విషాదం కదా. ఎవరైతే ఈ దేశంలో కులం ఉండకూడదు, ఈ సమాజంలో కులం ఉండకూడదు, కులం ఉండటం వల్ల అమానవీయత పెరిగి పెద్దదవుతున్నది. ఈ అమానవీయ లక్షణాన్ని తొలగించుకోవాలి అని అంటే కులం నిర్మూలించబడాలి అని వాళ్ళు కృషి చేస్తే వాళ్ళకు కూడా ఒక కులాన్ని ఆపాదించడమే ఉన్న కులాన్ని చెప్పి నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అలా ఆ స్థితిలో ఆ అస్తిత్వానికి గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇది చాలా విషాదకరమైనటువంటి సన్నివేశం. ఈ విషాదకరమైన, సంక్లిష్టమైన, ఇబ్బందికరమైన, ఇప్పుడు కులం లేకపోతే అధికారం లేదు, కులం లేకపోతే పెత్తనం లేదు, కులం లేకపోతే ఆధిపత్యం లేదు, కులం లేకపోతే ఆర్థిక సౌఖ్యం లేదు, సౌలభ్యం లేదు అనుకుంటున్నటువంటి తరుణంలో ఈ కులం వద్దు, సమత ముద్దు అని నినదిస్తున్నటువంటి సంఘంగా, సంస్థలుగా ఈనాడు సుందరయ్య విజ్ఞాన కేంద్రం టీపీఎస్కి నిలవటం చాలా చాలా ఆనందించాల్సినటువంటి విషయం, అభినందించాల్సినటువంటి విషయం. సో ఈ మూలాల మీద మనం పోరాటం చేయకుండా, కవులందరూ కూడా సమతాజీవులే, అంటే సమతను కోరుకునేవాళ్ళే, అందరి ఐక్యతను కోరుకునేవాళ్ళే, కుల మత వ్యతిరేకంగా కవిత్వాన్ని, పాటల్ని సంధిస్తున్నటువంటి వాళ్ళే. కానీ ఆచరణలోకి వచ్చేవారికి అది ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ ఆచరణలోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. పెళ్లి ఒక్కటే పరిష్కార మార్గంగా లేవు. పెళ్లిని చేసుకోవాల్సిందే, కులాంతర వివాహాలు జరగాల్సిందే, పెంపొందాల్సిందే. కానీ ఇప్పుడు చూడండి, దానికి రివర్స్ అవుతుంది. నేను 30 ఏళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకుంటే పెద్ద ప్రతిఘటన ఉండింది, కానీ పెద్ద ప్రతిఘటన నేను ఎదుర్కోలేదు.
కానీ ఇప్పుడు యువత ఎదుర్కొంటుంది. ఇది కదా విషయం. 30 ఏళ్ల తర్వాత సమాజం ముందుకు పోవాలా, వెనక్కిపోతుందా? ఇప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటానని కుల మత అతీతంగా వివాహానికి సిద్ధమవుతున్నటువంటి యువతను చంపుతున్నారే. ఇది ఎంత దుర్మార్గంగా మారుతోంది, పరిణమిస్తోంది సమాజం. ఈ సమాజ పరిణామక్రమం ముందుకు పోతుందా, వెనక్కిపోతుందా? ఇది బాధాకరమైనటువంటి విషయంగా ఉంది. ఇదొక విషయం అయితే, ఈ కుల మత అంతరాలను పెంచేటువంటి భావజాల ప్రచారము, భావజాల ప్రాతిపదిక ఈ దేశంలో పెరుగుతోంది. అదే మనుధర్మశాస్త్రం. మనుధర్మశాస్త్రం కులాన్ని స్త్రీకరించేటువంటి ప్రయత్నంగా అన్ని కూడా చేసింది. ఆ ప్రయత్నానికి అంటే మనుధర్మశాస్త్రాన్ని బలపరిచేటువంటి రాజకీయ అధికార వ్యవస్థ కూడా బలపడటం అనేది మనం స్పష్టంగా ఎదుర్కోవాల్సినటువంటి సవాలుగా ఉన్నది. మనం ఈరోజు కులాన్ని ఎదుర్కోవాలి అనంటే కులానికి ఆధారంగా ఉన్నటువంటి మతాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు చెప్పాడు గురజాడ అప్పారావు, మతములన్నీ మాసిపోవును జ్ఞానమొక్కటి నిలిచి వెలుగు, అంత స్వర్గ సుఖములన్నీ అవని విలిసిల్లు అన్నాడు. మంచి అన్నది మాల అయితే మాల నేనన్నాడు. ఇవన్నీ అన్నాం, కానీ ఎక్కడికి మన ప్రయాణం ఆచరణలో ఉంది? అది ఈరోజు కవులు సాహిత్యకారులు కవిత్వం లేదా సాహిత్య సృజన చేస్తే సరిపోదు, సంఘ సంస్కర్తలుగా కూడా మారాల్సినటువంటి అవసరం ఉంది. ఆనాడు ఆ అవసరం మేరకే గురజాడ ఆ మాట అనగలిగాడు. అనటమే కాదు, సంఘ సంస్కర్తగా కూడా పనిచేశాడు. అట్లా సంఘ సంస్కర్తలుగా పనిచేయాల్సినటువంటి అవసరం ఈనాటి సమాజం మరింత మన మీద పెంచింది అనేటువంటిది మీ అందరికీ తెలియజేస్తూ, కేవలం మనం కవిత్వం రాస్తే సరిపోదు, ఈ సంఘాన్ని మార్చేటువంటి ప్రయత్నంలో పోరాటం కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది కవుల మీద అని చెబుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.